హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. నేను మీ శ్రీలత. ఈరోజు మన స్పెషల్ వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ పాప్కార్న్. ఈ చికెన్ పాప్కార్న్ని కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ చికెన్ పాప్కార్న్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు బయట కొన్న KFC స్టైల్ చికెన్ని మనకు నచ్చినట్టుగా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తాన్ని చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా కుదురుతాయి. మరి ఎంతో క్రిస్పీగా ఈ చికెన్ పాప్కార్న్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పావు కేజీ చికెన్ని తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. నేను ఇక్కడ మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి వేసుకొని నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక ముక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. దీనికి బదులు మీరు వెనిగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసి మ్యారినేట్ చేయడం వలన చికెన్ పీసెస్ జ్యూసీగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు దాకా పెరుగుని వేసుకొని ఈ మసాలాలు పెరుగు మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. ఒకవేళ మీకు టైం లేనట్లయితే కనీసం గంట నుంచి ఒక 3 గంటల పాటైనా నానబెట్టుకొని తీసుకోండి. మనం చికెన్ పీసెస్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెడితే చికెన్ పీసెస్ అనేవి అంత జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసాక ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు మైదాని తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు దాకా కార్న్ఫ్లోర్ను తీసుకోవాలి. ఇక్కడ మైదా పిండిని ఎంత తీసుకుంటున్నామో అందులో సగం కార్న్ఫ్లోర్ని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక అర స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక అర స్పూన్ మిరియాల పొడి, ఒక అర స్పూన్ దాకా బేకింగ్ సోడాని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ని కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అయితే నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ని కానీ అవేవి యూజ్ చేయట్లేదు. అవేవి యూజ్ చేయకపోయినా కొన్ని టిప్స్ పాటిస్తే చాలు KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకొని పిండిలో డిప్ చేసుకొని తీసుకోవాలి. డిప్ చేసేటప్పుడు ఇలా చికెన్ పీసెస్ని బాగా ఒత్తుతూ పిండిని పట్టించాలి. ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా చేసి పిండిని పట్టించడం వలన చికెన్కి ఉన్న తడికి పిండి బాగా పడుతుంది. ఇలా ఫస్ట్ టైం కోట్ చేసేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ పిండిని బాగా పట్టించాలి. ఒకవేళ మీకు పిండిని పట్టించిన తర్వాత చికెన్ పీసెస్ పెద్దగా అనిపిస్తే ఈ స్టేజ్లో కట్ చేసుకొని తీసుకోవచ్చు. చికెన్ పాప్కార్న్కి పీసెస్ మరీ పెద్దగా కూడా ఉండకూడదు. మీకు నచ్చినట్టుగా కట్ చేసి తీసుకోండి. ఇలానే అన్ని ముక్కలకి బాగా పిండిని పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నింటికి ఒకేసారి పిండిని పట్టించి తీసుకోవాలి. ఇలా అన్ని పీసెస్కి పిండిని పట్టించడం వలన మొదట పట్టించిన చికెన్ పీసెస్లు చెమ్మగా తడిగా అవుతాయి. కాబట్టి మళ్ళీ కోట్ చేసి తీసుకుందాం. అయితే రెండవసారి కోట్ చేసే ముందు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మొదటిసారి కోట్ చేసిన చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని చికెన్ ముక్కను అస్సలు ప్రెస్ చేయకుండా మళ్ళీ కోట్ చేసుకోవాలి. జస్ట్ పిండిని ఇలా పట్టించి ఎక్స్ట్రా పిండిని దులిపేసి మీడియంగా వేడవుతున్న ఆయిల్లో వేసుకోవాలి. మీరు ఒకవేళ రెండవసారి పిండిని పట్టించేటప్పుడు ప్రెస్ చేసినట్లయితే KFC స్టైల్ టెక్స్చర్ అస్సలు రాదు. ఇలానే అన్ని పీసెస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కోట్ చేసిన వెంటనే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ కోట్ చేసి మళ్ళీ పక్కన పెడితే పిండి అనేది తడి అయిపోతుంది. అలాగే చికెన్ పీసెస్ వేసాక వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పండి. మీరు వెంటనే టర్న్ చేసినట్లయితే మనం కోట్ చేసిన పిండి ఊడిపోతుంది.
చికెన్ పీసెస్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే అస్సలు సరిగా ఫ్రై అవ్వవు. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే లోపల కూడా చికెన్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే సెకండ్ టైం కూడా పిండిని కోట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా నోరూరించే చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇలా 2 సార్లు పిండిని కోట్ చేసుకోవడం వలన పర్ఫెక్ట్ KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ రెడీ అయింది. ఇలా మీరు కూడా మీకు నచ్చినట్టుగా KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీకు చక్కగా కుదురుతుంది. పిల్లలకైనా మీ ఇంట్లో వాళ్ళకైనా బాగా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేసి తెలపగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.